నిజంగా తాగకుండా తాగినట్లుగా 'జబర్దస్త్'లో పాటలు, సెటైర్‌లు. హ్మ్. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆర్ట్ ఉంటుంది గదా! ఆ! ఆహ్, దాన్ని బట్టి ఒక కాన్సెప్ట్ వాళ్ళు పట్టుకుని దాని మీద రీసెర్చ్ చేయడం. నిన్న, మొన్న 3 రోజులు నేను కాశీలో ఉన్నాను. కాశీలో అక్కడ మాట్లాడితే ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళున్నారండి. సహజం గదా! ఆ మాటొస్తుంది గదా! అంటే నేనన్నాను, తెలుగు వాళ్ళుంటే మంచిదే గానీ, తెలివైన వాళ్ళుంటే ఇంకా మంచిది అన్నాను. తెలుగు వాళ్ళయ్యుంటే మంచిదే గానీ, తెలివైన వాళ్ళయ్యుంటే ఇంకా మంచిది. నువ్వు ఎక్కడున్నా ఖచ్చితంగా తెలివిగా ఉండాలి. తెలివి అంటే ఏమిటి? కలిమితో, బలిమితో, చెలిమితో. మన దగ్గర ఎంత ధనమున్నా, ఎంత పేరున్నా, ఎంత ప్రతిష్ట ఉన్నా, మనం అందరం కాలగర్భంలో కలిసిపోతాం. ఈ స్పృహ మనకి కలిగి ఉండాలి. మామూలుగా అన్నీ బావున్నప్పుడు మనం ఎలాంటి మూడ్ కలిగుంటాం? అన్నీ బావుంటే? రెచ్చిపోదాం బ్రదర్ ఈ సాంగేస్తాం. మన మనసు అదే చెప్తుంది. ఏదైనా డిప్రెషనొస్తే చచ్చిపోతాం బ్రదర్. కదా! అసలు రెచ్చిపోను కూడదు, చచ్చిపోను కూడదు. ఈ 2 చేయకూడదు. జీవితంలో అన్నీ ఉంటాయి. అప్పుంటుంది, డౌనుంటుంది. అవమానం ఉంటుంది, సన్మానం ఉంటుంది. దుఃఖముంటుంది, సుఖముంటుంది. ఇవన్నీ వస్తాయి, వెళ్తాయి. నేను కూడా ఈ శరీరం నుంచి వెళ్ళిపోతాను. ఎవ్రీథింగ్ టెంపరరీ. అది గుర్తుపెట్టుకుంటే టెంపర్ రాదు. మనకి బీపీ ఎందుకొస్తుంది? కోపం ఎందుకొస్తుంది? నేనన్నది అవ్వట్లేదు. నేను అనుకున్నది అవ్వలేదు. నేను చెప్పింది జరగలేదు. అందుకు గదా బీపీ వచ్చేది. కోపాలొచ్చేది. అసలు మన్నడిగి భగవంతుడు మన హైట్ పెట్టాడా? మన్నడిగి ఏమన్నా రంగేసాడా? నిన్న ఇవాళ ఏదో వీడియో చూశాను. సినిమాల్లో సహాయ యాక్టర్‌గా చేస్తుంటాడు. హాస్పిటల్‌లో ఉన్నాడు. కాబట్టి అన్నీ బావున్నప్పుడు మనం స్పృహ కలిగుండాలి. స్పృహ కలిగుండడం అంటే ఒక్కసారి అందరూ చెప్పండి. యదృశ్యం, యదృశ్యం తన్నశ్యం. యదృశ్యం తన్నశ్యం. అంటే ఏంటి? సింపుల్. ఇక్కడ ఇంత బావుంది. చాలా బావుంది. మీరొక్కసారి గమనించండి. ఈ వాల్ పోస్టర్‌లన్నీ ఈ వాల్ పోస్టర్‌లు ఏదైతే ఉన్నాయో, ఇవి గోడల మీద వేసినప్పుడు ఎంతమంది పుట్టుంటాం మనం? ఈ వాల్ పోస్టర్‌లు వాల్ మీద ఉన్నప్పుడు మనం ఎంతమంది పుట్టుంటాం? ఈ 'యోగి వేమన' చాలా అద్భుతమైన మూవీ. నాకు ఒక టానిక్‌లా అనిపించింది రాగానే ఆ పోస్టర్ చూడగానే. మీతో ఎందుకు పంచుకోవాలనిపిస్తుందంటే, మీరందరూ ఓపికగా ఉన్నారు. మేము ఆలస్యంగా వచ్చినా కూడా. అంటే మీకు పేషెన్సీ ఉంది. ఎవరైనా మార్పు కోరుకుంటే వాళ్ళకి ఓర్పుండాలి. ఇప్పుడు కారొస్తుందనుకున్నాం. సరే ట్రాఫిక్కు మరోటి రాలేదు. ఆటోలో వచ్చాను. నిన్న ఈ టైంలో ఫ్లైట్‌లో ఉన్నాను. రేపు ఈ టైంలో ఫ్లైట్‌లో ఉంటాను. ఇందాక ఆటోలో ఉన్నాను. అన్నీ ఒక్కటే. అన్నీ ఒక్కటే. మనం తీసుకోవాలి. నేను కారుంటేనే వస్తాను. అదుంటేనే వస్తాను. ఇదుంటేనే పడుకుంటా. అలా ఉండకూడదు. ఇది భగవద్గీతలో చెప్తున్నారు. 2వ అధ్యాయంలో 14వ శ్లోకంలో. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద ఆగమాపాయినో నిత్య స్థాం స్థితిక్షస్వ భారత. లోకంలో ఎండాకాలం వస్తుంది, శీతాకాలం వస్తుంది. మనమేం ఏడవట్లేదుగా. దానికి తగ్గ మార్పులేవో చేసుకుంటున్నాం. స్వెటరో, ఏసీయో ఏదో చేసుకుంటున్నాం. కంప్లెయింట్ చేయట్లేదు గదా! అలాగే అవమానం వస్తుంది, సన్మానం వస్తుంది, దుఃఖం వస్తుంది, సుఖం వస్తుంది. ఆ సినిమాలో మీరెవరన్నా చూసుంటే వాళ్ళ అన్న కూతురు చనిపోతుంది. మీరు చూడాలసలు. మనకు చాలా వైరాగ్యం వస్తుంది. అద్భుతమైన మూవీ. ఆ పిల్ల పుర్రె పట్టుకుని ఆయన ఇలా చూస్తూ వేమన గారు, నాగయ్య గారు, ఇదేనా ఇంతేనా జవరాలి
వయ్యారమిదేనా. చిన్ని పాప ఆ పురిలో చూపిస్తారు. చిన్ని పాప పుట్టింది, పెరిగింది, పెద్ద మనిషి అయింది, పెళ్ళయింది, భర్తతో తిరిగింది, పిల్లల్ని కన్నది, ఆడుకుంది, పెద్దదయింది, మళ్ళీ మనవలతో ఆడుకుంది, మరణించింది. ఇది రిపీటెడ్ సైకిల్ మనందరికీ జరుగుద్ది. కానీ మన దిక్కుమాల బ్రెయిన్ ఏమంటుందంటే నువ్వు ఇలాగే ఉంటావు అంటుంది. నిజమా? నిజమా? మనము పెద్ద పెద్ద ఆస్తులు, కోట్ల కొద్దీ ఏవేవో పొలాలు, స్థలాలు, బంగారాలు ఇవన్నీ ప్రొటెక్ట్ చేసుకుందాం అనుకుంటాం. తెలుగులో లిటరల్లీ చెప్తే మన బొచ్చు మనం కాపాడుకోలేం. మనమేంటండి పట్టుకెళ్ళేది? మనం పట్టుకెళ్ళే వాళ్ళలాగా పోటుగాడిలా ఫీల్ అవుతున్నాం. మొన్న నేను కాశీ ఎందుకు వెళ్ళాను తెలుసా? ఇలా కాశీ ఎందుకు వెళ్ళాను తెలుసా? మొన్న అహ్మదాబాదులో చనిపోయారే 272 మంది, అంతమంది. వాళ్ళకి పిండ ప్రదాన కార్యక్రమం, నారాయణ బలి. వాళ్ళు పాపం శరీరమే లేదుగా, వాళ్ళకి శరీరమే లేదు. వాళ్ళ నెక్స్ట్ ఏంటి? అలా నిలువునా బూడిదైపోయారే. వాళ్ళకి పిశాచ రూపం రాకూడదని మా జగన్నాథ శర్మ గారు, వీరభద్ర శర్మ గారు ఓ కార్యక్రమాన్ని అక్కడ పిశాచ మోక్షకుండం అని కాశీలో ఉంది. అక్కడ ఆ కార్యక్రమం మొన్న నిన్న చేసి అక్కడ విష్ణు సహస్రనామం అది చదివి మన ఋగ్వేదంలో చెప్పారు త్రిపిండి శ్రాద్ధ విధానం. అలా చేసి వచ్చాం. మనం ఎలా వెళ్ళిపోతాం ఎవరికి తెలుసు? పెద్ద పెద్ద ప్రధానమంత్రులు, పెద్ద పెద్ద రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు అలా మనం చూసాం కదా. పేర్లు ఏం చెప్పక్కర్లే కదా. కాబట్టి ఎవరు ఇక్కడ ఉండం. ఇదంతా ఒక సినిమా. మనం వచ్చి వెళ్ళిపోయే వాళ్ళమే, ఎవ్వరం ఇక్కడ ఉండం. కాబట్టి ఉన్న కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉందాం, ఆనందంగా ఉందాం, ఎవ్వరి పట్ల ఏ ద్వేషం లేకుండా ఉందాం. ఎవరితో అయినా డిస్కషన్ రావచ్చు, డిస్ప్యూట్ రాకూడదు. డిస్కషన్ ఉండడం తప్పు కాదు. వీడు వేరే మతం కాబట్టి నాకు పడదు కాదు, ఆ విధానానికి నాకు పడదు, వాడికి నాకు పడద్ది. వాడు వేరే ప్రాంతం కాబట్టి, వాడు వేరే భాష కాబట్టి, వాడు వేరే ఏదో కాబట్టి కాదు, అతనికి నాకు సంబంధం ఉంది. అతను నేను మనుషులం. దీనికే వేదం చెప్తుంది ఏమని? వసుదైవ కుటుంబకం. ద హోల్ యూనివర్స్ ఈజ్ వన్ ఫ్యామిలీ. మనం ఎవరిని చూడక్కర్లే, వాళ్ళు కలవక్కర్లే, వాళ్ళు మనకి తెలియక్కర్లే. సర్వే జన, నేను ముస్లింని క్రిస్టియన్ అని చెప్పిన వాళ్ళు కూడా ఈ సగం చెబితే మిగిలిన సగం చెప్తాం. ఎందుకని? అది మన బ్లడ్లో ఉంది, మన హెడ్లో ఉంది. కాబట్టి మనం అందరం కొన్నాళ్ళే ఉంటాం, చక్కగా ఉందాం. ఈ సినిమాకి డైరెక్టరు మా పట్నాయకు, కానీ మనందరికీ డైరెక్టరు పైనున్న నాయకు. కాబట్టి ఆ నాయకుకి ఒకళ్ళు పేరు రామ్ అని పెట్టచ్చు, ఒకళ్ళు అల్లా అని పెట్టచ్చు, ఒకళ్ళు జీసస్ అని పెట్టచ్చు. ఎవరెన్ని విధములుగా పిలిచినా, సంస్కృతంలో శ్లోకంలో చెప్తారు, ఎవరెన్ని విధములుగా పిలిచినా అద్వితీయుడైన పరమాత్మ నీ ఒక్కడివే అని చెప్పి. కాబట్టి కనబడని వాడి కోసం కనబడే వాళ్ళు కొట్టుకుంటే వాళ్ళు మూర్ఖులవుతారు. కనబడేవాడిని ప్రేమించకపోతే నీది మతమే కాదు, నువ్వు మానవుడివే కాదు. కాబట్టి కనబడే వాళ్ళని ప్రేమించాలి. కనబడిన వాడిని కూడా ప్రేమిస్తే అది వేరే కదా. ముందు కనబడే వాళ్ళని ప్రేమిద్దాం. ఉన్న ఈ లోకాన్ని మనం ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను, ఎక్కడికి వెళ్ళక్కర్లే, ఇదే నందనవనం, లేకపోతే ఇది బొందబెట్టే వనం అయిపోతుంది. అర్థమైందా? కాబట్టి మనం అందరం ప్రశాంతంగా ఉందాం, ఆనందంగా ఉందాం. లోపల కల్మషం లేకుండా ఏదైతే ఉందో అది వాళ్ళతోనే చెప్దాం. ఈయనతో గొడవ వస్తే ఈయనతో మాట్లాడాలి. ఈయనతో పట్నాయక్ హౌ ఆర్ యూ అని చెప్పి వెళ్ళగానే ఈయన గురించి మా రాజమౌళితో చెప్పేది, లేదా ఇంకో శ్రీనివాస్తో, ఇంకో రాంబాబుతో. ఎందుకు? ఆయనతోనే చెప్పు. తెగితే తెగిపోతాడు. అందుకే ఇంగ్లీష్లో సరదాగా చెప్తాను నేను. ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ సమ్వన్ ఐ కెనాట్ రిలేట్, ఇమీడియట్లీ డిలేట్, వితౌట్ లేట్ ఐ క్లోజ్ మై గేట్, దట్ ఈస్ దేర్ ఫేట్. ఎందుకండి గొడవ? ఎందుకండి? ఉన్నది ఒక్క లైఫ్, జిందగీ నమిలేగా దోబారా. మనం చేయకూడదు దోబారా. అర్థమైందండి? మొదటిదేమో హిందీ, రెండోది తెలుగు. ఇది తెలుసుకుంటే మనకు వద్ద వెలుగు, ఆ జ్ఞానం మీకు కలుగు. భారత్ మాతాకి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. మా పట్నాయక్ నాతో మేము షార్ట్ ఫిల్మ్ తీసాం, దాని పేరు అల్టిమేట్ గోలు. ఎండింగ్లో చెప్దామన్నాడు, పెండింగ్ లేకుండా చెప్పేశాను. జై శ్రీరామ్.
డైరెక్షన్ మీద ప్యాషన్, స్క్రిప్ట్ మీద ప్యాషన్‌తో వాళ్ళు సార్ ఇలా మేము చెయ్యాలనుకుంటున్నాం అన్నారు. ఎక్స్‌ట్రా క్లాసెస్ కూడా తీసుకొని దీనిపైన అంటే తరగతులకే కాకుండా కన్యాశుల్కంలో గిరీశం పంతులతో అంటారు, గురువుగారు పాఠాలు నేర్పడంటే నాతో ట్రావెల్ చేయదే నీకు పాఠాలని. అది నాకు ఎదురైంది. అది మా గురువుగారు కూడా అంటుంటారు. సో ఆ విధంగా ఇలాంటి అవకాశం దక్కింది. ఏదైనా సరే, ఏ ఫుల్ మ్యాన్ ఈజ్ ఇన్ ద సొసైటీ ఏ టీచర్, ఏ హాఫ్ మ్యాన్ ఈజ్ ఇన్ ద సొసైటీ ఏ డాక్టర్, ఏ క్వార్టర్ మ్యాన్ ఈజ్ ఇన్ ద సొసైటీ ఏ లాయర్, ఏ ఫూలిష్ మ్యాన్ ఈజ్ ఇన్ ద సొసైటీ నథింగ్ బట్ ఏ పొలిటీషియన్ అని అనకూడదు. కానీ ఇదే మాట టీచర్ నుండి లాయర్ అయ్యి, లాయర్ నుండి పొలిటీషియన్కి ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పారు. ఆ రాధాకృష్ణ గారి మాట ఇదే. అలాంటిది ఫుల్ మ్యాన్గా ఈరోజు టీచర్గా ఉండడానికి కారణం ఉదయ్ కిరణ్ కుమార్ గారికి మేము హ్యాట్స్ ఆఫ్ చెప్పడానికి హ్యాట్ వేసుకుని వచ్చాను. సో ఇప్పుడు మా పిల్లలు వాళ్ళు ఛానల్ స్టార్ట్ చేశారు. ఆ ఛానల్ లోగో లాంచింగ్ని మా ఎఫ్టీహెచ్ చైర్మన్ సిఇఓ గారు, ప్రిన్సిపల్ మేడం రవలి మేడం గారు, అంతకుమించి మా అందరికీ బిగ్ బాస్ డీన్ గారు ఎంవి రఘు గారు, ఆయన చాలా సినిమాల కెమెరామ్యాన్, డిఓపి, సిరివెన్నెల, ఆలాపన, జోకర్, స్వాతిముత్యం, సితార, సంసార్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో అద్భుతాలకి కెమెరామ్యాన్ డిఓపి గారు ఆయన. సో ఈరోజు వాళ్ళంత అదృష్టవంతులంటే ఒక పేరు మోస్తున్న కెమెరామ్యాన్ గారు, ఒక ప్రెస్టేజియస్ సొసైటీ స్థాపించిన అదే ఫిల్మ్స్ స్కూల్ స్థాపించిన ఒక ఎఫ్టీహెచ్ ఫౌండర్ గారు వాళ్ళ చేతుల మీద వాళ్ళు ఇచ్చేయాలి. అయితే వాళ్ళందరికీ మా గురువుగారు రాధా మనోహర్ దాస్ గారు ఆశీస్సులు కూడా ఉంటాయని, ఎందుకంటే ఇంకంతే మీ అందరికీ చెప్పాల్సిన ప్రత్యేకత లేదు. ఆయన గురించి చెప్పాలంటే ఇంకెంతో నేను చెప్పేంత అర్హత కూడా నాకు లేదు. అది మీ అందరికీ తెలిసిందే.